వీడేంటి బక్రా ఇటు వస్తున్నాడు? రాని మీ సంగతి చూద్దాం. గురూజీ 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 గురూజీ, నీ దాకా కారణం చూడండి స్వామి, ఏదో ఒకటి చేసి ఈ కష్టాల నుంచి నేను బయటపడేయండి స్వామి. నీకు 40 సంవత్సరాల వరకు కష్టాలు తీరవు నాయన. తర్వాత అలవాటు అయిపోతుంది. అలా అనకండి స్వామి, ఏదో ఒకటి చేసి నాకు నువ్వు ఈ కష్టాల నుంచి బయటపడేయండి. సరే సరే సరే, నీకు ఒక రింగ్ ఇస్తాను, అది పెట్టుకో. ఎక్కడ స్వామి? మూర్ఖుడా, వేలికి పెట్టుకో. అదే స్వామి, ఏ వేలి కానీ అడగపోయి ఎక్కడ అన్నా. ఇంకా ఈ చేతి ఏంటి ఇలా ఉంది? ఏ స్వామి, బాగాలేదా? కడుక్కొని వస్తాను. అలాగా చేతి నిండా గుంతలే, ట్రిప్ మొరం పోసిన నిండేటట్లేవు. అయ్యో స్వామి, కత్తర్లేంటి, ఆ బొద్దలేంటి, ఏం చేసావురా? ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. ఈ ఉంగరం పెట్టుకుంటే నా కష్టాలని పోతాయా స్వామి? తీరిపోతాయి. 4 చక్రాల బండిలో తిరుగుతావు. ఇంకా స్వామి? నీ చుట్టూ అమ్మాయిలు ఉంటారు. చాలు స్వామి, చాలు చాలు, ఈ జన్మకి ఇది చాలు స్వామి, చాలు. అయ్యో ఈ అబ్బ గురూజీగా 4 చక్రాల బండి అంటే 4 చక్రాల కారు అనుకున్నారా? నేను ఇది కూరగాయల బండి అనుకోలే. నా జీవితాన్ని ఇలా చేసావేంటరా? అమ్మాయిలు అంటే ఏమో అనుకున్నాను, ఇట్లా ఆంటీల మధ్యలో కూరగాయలు అమ్మిపిస్తాం అనుకోలేదురా. నీ ఎవ్వరే, నువ్వు నాకు దొరుకురా, నిన్ను నరికేస్తాను. వంకాయలు, టమాటాలు, కూరలు, మిరపకాయలు, పాలకూర, పచ్చకూర, చిక్కుడుకాయ. ఎట్లిస్తున్నావు? టమాటా టమాటా 500 రూపాయల కిలో. వంకాయ 200 రూపాయల కిలో. బెండకాయలు 600 రూపాయల కిలో. అమ్మటానికి వచ్చినావా? తిరుగుతానికి వచ్చి ఇవి ఇక్కడికి కాదు, అమెరికాలో వచ్చినాయి. అమెరికాకి వెళ్ళా తక్కన్నమ్మన్నట్టు ఇంత దూరం మీరు కొంటరా కొనరామ్మా? తీసుకోలేదు. ఇచ్చే రేటే కాదు, నువ్వు చెప్పే రేటే గంతున్నాక కొనే రేట్ ఎంత ఉండాలి మాకు? ఇక 200కు డబ్బా వస్తుండ్రు. టమాటా నువ్వు గంత గంత ధర తోలుకుంటారు. నీ దగ్గర కూర అంతా తిరిగినా నీకు దగ్గర ఎవ్వరు కొనరు. నీకేం కావాలమ్మా? కూరగాయలన్నీ తీసుకుంటే కింద మరెత్తును. ఒకటి వేసుకుంటే కూర వండుకుంటది కావచ్చు, కూరకు జమ చేస్తుంది.